సినిమా అయితే చాలా బాగుందని అసలు హనుమాన్ నిజంగా అంటే అసలు చూస్తున్నంతసేపు బోర్ కొట్టాలి. విజువల్ వండర్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఎక్కడ అసలు బోర్ కొట్టాలి. విజువల్స్ ఎంత బాగున్నాయి నిజంగా అంటే మనం ఆదిపూర్ చూసినాం కదా దానికన్నా 1000 రెట్లు పెద్దగా అనిపించింది. నిజంగా అంటే పార్ట్ 2 కూడా ఉంది. అసలు తేజస్ అజయ్ ఎంత బాగా యాక్టింగ్ చేసిండన్న ఏమన్నాను అసలుకి ఒక్కొక్క సీన్ అయితే గూస్ బంప్ తెప్పించిన అసలు ఏంద్రైనా ఇలా ఉంది ఏం కథ అని లాస్ట్ ఎమోషన్ అన్న అగ్గయ్య ఎమోషన్ కూడా చాలా బాగా చేసినాడు అన్న నిజంగా ఎమోషన్ తోని కూడా కామెడీ కూడా అసలు రవితేజ అసలు డబ్బింగ్ చెప్తాడు కదా ఆ కామెడీ కూడా మస్తు ఉంటుంది. అసలు లవ్ స్టోరీతో పాటు నిజంగా ఆ పవర్ ఏముంటుంది ఏందనేది స్టోరీ అయితే ఉంటుంది. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమన్నా కొట్టిందా అసలు ఆ విశ్వాసం ఒక్కొక్కటి పోతుంటే అసలు నిజంగా అంటే ఇది కానీ ప్రభాస్ గారి కనబడితే ఎక్కడెక్కడ ప్రపంచ దేశాలు మనమ్మ దద్దరు వెళ్ళిపోయేది. ఆ విధంగా అసలు నిజంగా ప్రభాస్ గారు ఉండింటే మాత్రము దీనికి వేరే లెవెల్ అనిపించింది. హనుమాన్ మాత్రము బీభత్సంగా అసలు ఇంత రెస్పాన్స్ అనుకోలే. అసలు ప్రశాంత్ వర్మ యూనివర్సిటీకి వర్తు హనుమా వర్తు టికెట్ వర్తు సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. అసలు ఎక్కడ అసలు క్యారెక్టర్లు మాత్రం చాలా బాగుందన్న నిజంగా అంటే డైరెక్టరే రాజమౌళిని మించిన డైరెక్టర్ కూడా అవ్వచ్చు. అలాంటి సత్తా నా దగ్గర ఉందని చూపించారు, ప్రూవ్ చేశారు. సంక్రాంతి బరీ అంటున్నారు కదా అన్ని తెలుగు సినిమాలు ఆడాలి కానీ ఇది ఖచ్చితంగా అన్ని సినిమాలకి కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. దీని స్క్రీన్లు కూడా ఖచ్చితంగా పెరిగి తీరుతాయి. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. సంక్రాంతికి హనుమంతుడితో శుభారంభమైంది. బచ్చా బచ్చా రామక జన్మభూమిక కాముక అయోధ్యలో పూజింపబడిన అక్షంతలు గ్రామ గ్రామాన చేర్చి సంబరాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఇవాళ ఈ సినిమా తీసి దర్శక నిర్మాతలకు అందరూ తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇవాళ ఈ సినిమా హనుమాన్ చాలీసా ఒక సినిమాలో హనుమాన్ చాలీసా పెట్టి ఇంత సాహసం చేసినటువంటి ప్రొడ్యూసరు డైరెక్టర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బట్ అయోధ్యలో భవ్య దివ్య రామ మందిర నిర్మాణము 22వ తేదీ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఈ యొక్క సినిమా రావడం అనేది రామభక్తులు ఆనందపడే సమయము. రేపు 22 దీపావళి పండుగను జరుపుకుంటున్నాం. ఆ దీపావళి పండుగలో మళ్ళీ ఒకసారి మనందరికీ ఉత్తేజాన్ని విశ్వాసాన్ని హిందువులు గర్వపడేలా రామభక్తులు గర్వపడేలా ఈ యొక్క హనుమశక్తి ఆవహించి 22వ తేదీ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని జరుపుకోవడం కోసము ఈ సినిమా ఒక చక్కటి ప్రేరణగా మనకిస్తుంది. కాబట్టి ఇందులో హనుమాన్ చాలీసా అల్టిమేట్ అమేజింగ్. కాబట్టి వాళ్ళందరికీ కూడా తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ధన్యవాదాలు. సినిమా చాలా బాగుంది. కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. అందరం చూస్తాం. ఈ సినిమాను విజయవంతం చేసుకోవాలి. మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయాలనే ఒక ప్రేరణ ఉత్సాహాన్ని వాళ్ళకు కలిగించినట్టుగా మేము ఈ సినిమాను విజయవంతం చేయిస్తాం. జై శ్రీరామ్. ఈ హనుమాన్ మూవీ అనేది నేను ఎంతైతే ఉంచానో ఊహకు అందనంత స్థితిలో ఉంది. హనుమాన్ మూవీ అద్భుతంగా ఉంది. మ్యూజిక్లో చూసినా అద్భుతం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. హీరో ఒక నటన కానీ అద్భుతంగా కనపరిచారు. ప్రొడ్యూసర్ డైరెక్టరు మనం అనుకుంటాం రాజమౌళి సినిమా చూస్తే ఒక ఊహకందని రీతిలో ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మరో రాజమౌళి ఈ సినిమా చూస్తే కనిపించింది. చివరిన ఒక 10 నిమిషాలు అత్యంత అద్భుతంగా హనుమంతుడు ఆకాశం నుండి దిగొచ్చిండు అన్నట్టుగా ఏ మూవీలో కనిపించాలి కానీ ఈ మూవీలో కనిపించింది. స్టోరీ పరంగా కూడా అద్భుతంగా ఉంది. కొంతమంది బడా వ్యక్తులు ఈ సినిమా ఆడకుండా కొంతమంది అడ్డుకున్నారు. ఎందుకంటే సమాజం ఇలాంటి సినిమా చూడాలండి. సమాజంలో సంస్కారంగా ఉండాలి అంటే ఇలాంటి సినిమా చూడాలి. చిన్న ఒక పేదవాళ్ళు పల్లెటూరులో కొంతమంది సినిమా మల్టీప్లెక్స్లో వచ్చి చూడలేరు. ప్రతి నగరంలో టాకీస్లో ఈ సినిమా ఇవ్వాలని కూడా బజరంగ దళం నుండి కోరుతూ ఉన్నాము. ఎందుకంటే సింగిల్ విండో టాకీస్లు ఇవ్వాలి. అదే రకంగా ఇది కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి సినిమా. మీరు సంక్రాంతికి ఎంతైతే ఆనందపడతారో ఈ మూవీ చూస్తే అంతకన్నా ఎక్కువ ఆనందపడతారు. ఈరోజే సంక్రాంతి వచ్చిన విధంగా కనిపించింది మూవీ చూస్తే. కాబట్టి అందరం చూడాలి. సినిమాలో హీరో ఒక నటన ఫైట్ చాలా అద్భుతంగా అనిపించింది. చివరన హనుమాన్ చాలీసా పెట్టి హనుమంతుడు వస్తుంటే హనుమాన్ చాలీసా పెట్టి హీరో యొక్క నటనగానే హనుమంతుడు వచ్చే విధం చాలా అద్భుతంగా కనిపించింది. దీంట్లో మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే రేపు అయోధ్యలో 22వ తారీఖు నాడు ప్రాణ ప్రతిష్ఠ ఉంది. ఆ సందర్భంలో హనుమాన్ మూవీ రావడము సమాజానికి అదృష్టం. హనుమంతుని యొక్క శక్తి ఇలా కనిపిస్తుంది.
కాబట్టి అందరు ప్రతి ఒక్కరు చూడాలి. ఎవరికి ఏం కావాలంటే ఈ సినిమాలో ఉందండి. మ్యూజిక్ వాళ్ళకు మ్యూజిక్, డ్యాన్స్ వాళ్ళకు డ్యాన్స్, జోక్స్ కావాలంటే జోక్స్, స్టోరీ కావాలంటే స్టోరీ, లవ్ స్టోరీ కావాలంటే లవ్ స్టోరీ, అన్ని విధాలుగా ఉంది. డైరెక్టర్కు బజరంగ్ దళ్ నుండి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము, ప్రొడ్యూసర్ కూడా. హనుమాన్ సినిమా చూసి ఇప్పుడే బయటకు వచ్చిన నా బాబా కంతలు పగిలిపోయన్న. ఏం తీసిండన్న సినిమా, విజువల్ షార్ట్స్ ఉంటాయన్న. ఎమ్మ 3Dలో చూడలేకపోయినా ఏడుపు వచ్చిందన్న. మళ్ళీ చూస్తాను 3Dలో ఎక్కడ ఉంటే అక్కడికి పోయి చూస్తాను. బెంగళూరులో ఉంటే బెంగళూరు పోయి చూస్తాను. ఏం తీసిండన్న, VFX షార్ట్స్ ఉంటాయన్న. ఎమ్మ యాడ్ నుంచి పట్టుకొచ్చిండో కానీ ఎమ్మ ఏ సినిమాలో చూడలేదన్న. ఎక్కడో రోబోలు అక్కడ ఇక్కడ, అవతారులు అక్కడక్కడ చిన్న ఈ కనపడ్డాయి కానీ అవతారు రోబోట్ ఏం పనికి రాదన్న. RRR కూడా నాకు తెలిసి తక్కువే అన్న ఈ సినిమా ముందు. ఏం VFX షార్ట్స్ ఉన్నాయన్న, వైట్ షార్ట్స్. శ్రేయా సజ్జా గారి యాక్టింగ్ మాత్రం పీక్స్ లెవెల్లో ఉంది. ఆయన్ని కొత్త స్టార్ అంటారు. ఆయన న్యాచురల్ స్టార్ అన్న. ఏం యాక్టింగ్ చేసిండన్న, మస్తు యాక్టింగ్ చేసిండన్న. నేను చెప్తున్నారు కదా. సో పెట్టిండే బడ్జెట్కి చూసే VFXకి నిజంగా ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టింటారేమో, ఆ లెవెల్లో చేస్తారనమాట వర్క్ అయితే. సో ప్రొడ్యూసర్కి అయితే 100% చెప్తాను, మంచి పైసా వస్తువులు అనమాట. మంచి టైంలో రిలీజ్ చేస్తారు. నార్త్లో అయితే వాళ్ళకి ఇంకా మంచి టైము. సో కాబట్టి ఓవరాల్గా మంచి మూవీ చూస్తానని ఫీల్ వచ్చింది. కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు నేనే నైట్ 1 o'clock మూవీకి వెళ్తాను గుంటూరు కారం. అంటే ఎట్లా చూసేవాళ్ళు చూసేయచ్చు అనమాట. మనకు అన్ని మూవీస్ కవర్ చేయొచ్చు. బట్ ఈ కంటెంట్ విషయంలో ఏది బీట్ చేస్తుంది అంటే ఇప్పటివరకు నేను చూసినది ఒక సినిమానే కదా. గుంటూరు కారం చూసిన తర్వాత అడిగితే 2 సినిమాలు ఏది బెటర్ అంటే నేను అప్పుడు చెప్పగలను. సో ఇప్పుడైతే ఇదే కాబట్టి BGM బాగానే ఉంది. సాంగ్ కూడా ఒక సాంగ్ అయితే ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, బాగుందనమాట. ఓవరాల్గా బ్రో మూవీలో వచ్చేసి అన్ని ప్లస్లే. ఒకే ఒక మైనస్ ఏంటంటే అక్కడక్కడ స్లో పేస్ నరేషన్ ఉంటుంది, అదొకటే మైనస్. కానీ రిమైనింగ్ అంతా ప్లస్. హిందీలోనే ఇంకా బెటర్గా వర్కౌట్ అవుతుంది బ్రో. ఇప్పుడు ఎందుకంటే హిందీలో కార్తికేయ 2 మూవీని ఏ లెవెల్లో ప్రైజ్ ఇచ్చినారు వాళ్ళు వచ్చేసి. ఏ లెవెల్లో అక్లైమ్, ఏ లెవెల్లో అక్లాట్స్ వచ్చినాయి. ఎందుకంటే అక్కడ వచ్చేసి జస్ట్ ఒక సీన్ వల్లనే అనుపమ్ ఖేర్ గారు వచ్చేసి కృష్ణుని ఎలివేట్ చేస్తారు కదా. ఈ మూవీలో కూడా అదే విధంగా సముద్రకని గారు వచ్చేసి ఇంకా హనుమంతుని ఎలివేట్ చేస్తారనమాట. ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మన కార్తికేయ 2లో అట్లాంటి ఒక 2-3 సీన్లు ఉంటే దీంట్లో 5-6 ఉన్నాయన్నమాట. సో డెఫినెట్లీ హిందీలో ఇంకా కార్తికేయ 2 కంటే బెటర్గా వర్కౌట్ అవుతుంది. బాగానే ఉంది. ఎంతైనా ఓల్డ్ రవితేజ గారి వాయిస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. విక్రమార్కుడు కావచ్చు, అస్లాంగ్ కావచ్చు, ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. బట్ ఆ కోతికి క్యారెక్టరైజేషన్కి అంతా కూడా బాగా ఫన్నీగా బాగా జనరేట్ అయిందనమాట వాయిస్ అయింది. చూపించినారు బ్రో. అంటే నిజం హనుమంతుని మనం చూసినట్లే ఉంటుంది అనమాట మనకు ఫీల్ వచ్చేసి. సో ఆ విధంగా చూపించినారు మనకు. కష్టం బ్రో. ఎందుకంటే సో యాక్టింగ్ కంటే ఇది కంప్లీట్లీ మూవీ వచ్చేసి కంటెంట్ మీద రన్ అయ్యింటే మూవీ అనమాట. తేజాకి ఇంకా మంచి గుర్తింపు రావాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ కమర్షియల్ మూవీ తీసుకోవాల్సింది. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ డెఫినెట్లీ చాలా మంచి మూవీ. ప్రతి తెలుగువాడు, ప్రతి ఇండియన్ వచ్చి చూడాల్సిన మూవీ అనమాట. ఎందుకంటే మన చరిత్ర గురించి, ఆ సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్లు కాదనమాట. మన ఇతిహాసము, మన చరిత్ర, మన హిస్టరీ, మన దేవుళ్ళ గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకుంటాం. ప్రశాంత్ వర్మ గారు చాలా వివరంగా తెలిపినారు. సో ప్రతి ఒక్క చిన్నపిల్లవాడు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి అభ్యంతరకరమైన సీన్స్ లేవు. మంచి మూవీ బ్రో. నాకు బాగా నాసామిరంగా అవ్వచ్చు, లేకపోతే ఏంటి సైంధవ్ అవ్వచ్చు, ఏ సినిమా అయినా మనం చూసేది స్టోరీనే. సినిమా హాల్లోకి వెళ్ళంగానే చూసే స్టోరీ అని. ఒక సినిమా హిట్ అయిందంటే 90% స్టోరీ వల్ల హిట్ అయింది. ఈ సినిమాలో స్టోరీ చాలా బాగుంది. 55 కోట్లతో సినిమా తీశారు. ఒక 5 crores పబ్లిసిటీ ఖర్చు పెట్టుకొని. తేజ యాక్టింగ్ బాగుందండి. కానీ దీనికి సీక్వెల్ ఉంది. ఈ సీక్వెల్ని చిరంజీవి గారితో తీస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే 10 languagesలో రిలీజ్ అవుతుంది కాబట్టి 2000 కోట్ల గ్యారంటీ పక్కాగా సంపాదించింది. తేజ గారు బాగా చేశారు. తేజ గారు చేయలేదని నేను చెప్పట్లేదు. కానీ చిరంజీవి గారితో తీస్తే 2000 కోట్లు సంపాదించింది అని చెప్తున్నాను. యాజ్ ఏ మెగా ఫ్యామిలీ ఫ్యాన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా దాని గ్రాండ్ స్కేల్ అనేది పెరిగిపోద్ది. చిరంజీవి గారితో తీయాల్సిన సినిమా ఇది. అసలు చిరంజీవి గారితో తీస్తే ఫస్ట్ చిరంజీవి గారి కెరీర్లో 1000 crores సినిమా అయి ఉండేది ఇది. అది చిరంజీవి గారితో తీయకపోవడం వల్ల, తేజ సద్దే గారితో తీయడం వల్ల 500 crores దగ్గర అయిపోద్ది. ఎందుకంటే 10 languagesలో రిలీజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 10 languagesలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 55 కోట్ల బడ్జెట్. సినిమా బ్లాక్ బాస్టర్ చెప్తున్నాను కదా. 500 కోట్ల దగ్గర అయిపోద్ది ఈ సినిమా. అంటే కలెక్షన్స్ న్యాయంగా, ధర్మంగా ఏ మనిషి ఉన్నా సరే కష్టాలు ఉంటే హనుమంతుడు మనం పక్కకే ఉంటాడు అన్నట్టు ఈ సినిమాలు చూపించారు. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. కానీ ఈ సంక్రాంతికి ఎంత పెద్ద సినిమా రాని. నేను మహేష్ బాబు ఫ్యాన్ని. కానీ మహేష్ బాబు అన్న నేను రాజమౌళి గారి మూవీ వస్తుంది కదా, ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. ఈ గుంటూరు కారం అయితే నాకు డౌటే. ఎందుకంటే ఆ లెవెల్ ఉంది ఈ మూవీ. వితౌట్ రాజమౌళి ఈ సినిమాని దాటాలంటే రాజమౌళి రావాలి మళ్ళీ. కానీ ప్రశాంత్ వర్మ అక్కడ మనం ప్రశాంత్ నీళ్ళని చూసినాం మొన్న సెలార్లో. ఆ సెలార్ని మించింది ఆ క్లైమాక్స్.
క్లైమాక్స్ ఒక్కటి అంత హైలైట్ ఉంది. ఎవ్వరు ఏం టెన్షన్ పడకండి, హనుమంతుడు మనతో పాటు ఉన్నాడు. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.